మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. చూడండి ప్రియులారా, మనం దేని గురించి ధ్యానించుకుంటున్నామండి? ఆత్మ సిద్ధమే. మనం ఎందుకు వచ్చామండి ఇక్కడికి? ఆత్మని సిద్ధపరచుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే యేసు ప్రభువారే ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారు? ఆయన ఆత్మని సిద్ధపరచుకున్నారు. ఎంతవరకు సిద్ధపరచుకున్నారు చెప్పాను కదా పోయిన వారం. ఎంతవరకు సిద్ధపరచుకున్నారు? ఆయన సిలువలో వేలాడతా ఆయన పలికిన మాట ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసు ప్రభువారు ఆయన ఆత్మని తండ్రి చేతికి అప్పగించేంత వరకు ఆయన ఏం చేశారు? సిద్ధపరచుకున్నారు. కానీ ఆయన సిద్ధపరచుకున్నటువంటి క్రమంలో ప్రియులారా, యేసు ప్రభువారు చాలా విషయాలు మాట్లాడారు ఆత్మ గురించి. ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉండి ఆయన సేవ చేస్తున్నటువంటి దినాల్లో యేసు ప్రభువారు ఆయన ఆత్మని ఎలా సిద్ధపరచుకున్నారో, అదేవిధంగా మన ఆత్మని మనం ఎలా సిద్ధపరచుకోవాలో యేసు ప్రభువారు చాలా విషయాలు ప్రస్తావించారు ప్రియులారా. యోహాను సువార్త 7:38. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి నదులు పారునని బిగ్గరగా చెప్పారు. ఎవరు చెప్పారండి ఈ మాట? యేసు ప్రభువారు స్వయంగా పలికిన మాట. ఆ కింద 39వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఎందుకని ఆత్మని మనం సిద్ధపరచుకోవాలి? ఎందుకని దేవుని ఆత్మని మన జీవితంలో, మన హృదయంలో మనం సిద్ధపరచుకోవాలి? ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి ప్రియులారా. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో, ఏమండి, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుంచి ఏం పారతాయి? జీవజల నదులు పారతాయి ప్రియులారా. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వారి హృదయంలో నుంచి, వారి కడుపులో నుంచి ఏం పారతాయి? జీవజల నదులు పారతాయి. అయితే ఎప్పుడు పారతాయి అని కింద వచనంలో ఏమని రాయబడి ఉందంటే, తన యందు విశ్వాసం ఉంచువారు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఒక దాన్ని పొందుకుంటారంట. ఏంటండి పొందుకునేది? వారు ఆత్మని. ఏ ఆత్మనండి? దేవుని ఆత్మనే. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఎంతమంది కడుపులో నుంచి, ఎంతమంది హృదయాల్లో నుంచి జీవజల నదులు పారుతాయండి? అందుకే కదా చాలామంది ఉద్దేశాలు ఇక్కడికి వచ్చి, ఏమండి, చర్చిలోకి వచ్చి బహుశా దేవుడు నీ జీవితంలో నుంచి ఒక గొప్ప జీవజల నదిని ప్రవహింపజేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఏమండి, దానియేలు గారు వాళ్ళ ఇంట్లో అవిశ్వాసంగా ఎవరు మాట్లాడినా సరే ఊరుకునేవాళ్ళు కాదంట. ఎందుకని? దేవుని ఆత్మ వెళ్ళిపోద్ది ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో. ఎందుకంటే వారిలోనికి దేవుని ఆత్మ ఉంటది. ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో వారిలో ఏముంటది? విశ్వాసం ఉంటుంది ప్రియులారా. ఒక్కళ్ళు కూడా అవిశ్వాసంగా మాట్లాడడానికి లేదు ఇంట్లో. ఏమండి, సంఘంలో ఒక్కళ్ళు కూడా అవిశ్వాసంగా మాట్లాడడానికి లేదు. ఒకవేళ అవిశ్వాసపు మాటలు నీ నోట్లో నుంచి, నీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే అవిశ్వాసపు మాటలు నీ నోట్లో నుంచి వచ్చినాయా? నీలో ఏమి లేనట్టు చెప్పండి. దేవుని ఆత్మ లేనట్టు. అవిశ్వాసపు మాటలు మనలో నుంచి వస్తే విశ్వాసం లేనట్టు కాదు, దేవుని ఆత్మ లేనట్టు ప్రియులారా. ఓ రోజున డెట్రాయిట్లో, అమెరికాలో డెట్రాయిట్ అని ఒక సిటీ ఉంటుంది. ఇట్స్ ఎ స్టేట్. ఆ స్టేట్లో ఒక చర్చికి వెళ్ళేటువంటి ఒక పాపకి, టీనేజ్లో స్కూల్ చదువుతున్నటువంటి ఒక పాపకి క్యాన్సర్ వచ్చిందంట. ఇక్కడ థ్రోట్ క్యాన్సర్. పుస్తకాలు చదువుతా కూడా ఇలా బెండ్ అయిపోతా, ఏమన్నా ఫోన్ చూస్తే ఇలా బెండ్ అయిపోతా. ఆ మెడకే ఇలా బెండ్ అయిపోయింది. ఏమైపోయింది? ఇలా క్యాన్సర్ వచ్చి, ఆ డిసీజ్ వచ్చి, ఇలా థ్రోట్ క్యాన్సర్ వచ్చి ఇలా బెండ్ అయిపోయింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకని ఇలా బెండ్ అయిపోయింది, స్ప్రింగ్ లాగా బెండ్ అయిపోయింది, ఎందుకని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే, ఏమండి, వాళ్ళు చెక్ చేసి ఈ యొక్క టెస్టులన్నీ కూడా చేస్తే ఇక్కడ థ్రోట్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చిందని చెప్పారంట వీళ్ళని. అయితే ఏం చేయాలి దానికి? ఆ క్యాన్సర్ అంతటినీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి, సమ్ రేడియో వేవ్స్, సమ్ కీమోథెరపీ చేసి కణాలన్నింటినీ కూడా తీసేయటమో, దాన్ని చంపేయటమో ఏదో ఒకటి చేస్తారు వీళ్ళరు. అయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నారు. అయితే చర్చిలోకి వెళ్ళి కూర్చోగానే ఈ యవనస్తురాలు, ఈ పాప, ఈ చిన్న వయసులో ఉన్నటువంటి ఈ పాప, ఈ మందిరానికి వస్తున్నటువంటి ఈ పాప, మారు మనసు పొందినటువంటి ఈ పాప ఏం పొందిందండి? ఈ పాప
మారు మనసు పొందినటువంటి ఈ పాప ఎలాగే మీకులాగే వచ్చి ఒక చోట ఓ కుర్చీలో చర్చిలో కూర్చుంటే దేవుని వాక్యం వింటా ఉంది. దేవుని వాక్యం వింటా ఉంటున్న సమయంలో ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. ఆ నెక్స్ట్ వీకే ట్రీట్మెంట్లోకి వెళ్ళాలి ప్రియులారా. ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే అట్లాగే వంగిపోయినటువంటి తన మెడతో వంగిపోయినటువంటి ఆ మెడతో అలాగే దేవుని వాక్యం చూస్తా దేవుని వాక్యం వింటా ఉంటే ఆమెకు ఒక స్వరం వినబడుతూ ఉందంట లోపల నుంచి. ఏమని వినబడుతూ ఉందంటే ఆల్రెడీ యువర్ క్యాన్సర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అని వినబడుతుందంట. ఏమండి, నీ క్యాన్సర్ ఏమైపోయింది? అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ కిల్డ్. అది లోపలే చంపబడింది. ఏ క్షణమైతే మారు మనసు పొందినటువంటి ఆ యవనస్తురాలు దేవుని సన్నిధిలో కూర్చుందో ప్రియులారా, ఆ స్వరం వినబడిందంట. ఆమెకి వెంటనే ఆమెలోనికి విశ్వాసం వచ్చి బలపడి ఏమండి స్లోగా తన మెడని అలా పైకి లేవనెత్తగలిగిందంట ప్రియులారా. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పిందంట, ఏమని, దేవుడు నాతో మాట్లాడాడు, నాలో ఏమీ లేదు, క్యాన్సర్ లేదు, డాక్టర్లు ఏమో కన్ఫర్మ్ చేశారు క్యాన్సర్ ఉందని, నాలో క్యాన్సర్ లేదని చెప్తే, సర్లే ఎందుకు ఎటుపోయేటు వచ్చినా ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుందామని చెప్తే ఆ డాక్టర్స్ అందరూ కూడా ఒక రోజున ఈమెకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్నీ కూడా ఎక్విప్మెంట్ అంతటినీ కూడా రెడీ చేశారంట. సర్జరీకి వెళ్ళాలి. సర్జరీకి వెళ్ళే ముందు ఆమె ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లకు కూడా ఏమండి అక్కడ ఉన్న వారి తల్లిదండ్రులకు కూడా నాకు క్యాన్సర్ లేదు, అనవసరంగా వీఆర్ గెటింగ్ ఏ ట్రీట్మెంట్, అన్నెసరీ ట్రీట్మెంట్ అని చెప్తుంటే ఒకసారి ఎటుబయట వచ్చినా ఒకసారి టెస్టులు చేద్దామని టెస్టులన్నీ చేస్తే నిజంగానే ఆమె గొంతులో ఏమీ లేదు. ఎవరండి మాట్లాడింది? ఆమె హృదయంలో నుంచి ఏమొచ్చింది అండి? ఆమె కడుపులో నుంచి ఏమొచ్చిందండి? దేవుని ఆత్మ. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ కడుపులో నుంచి ఏమొస్తుంది? జీవజల నదులు పారుతాయి. మారు మనసు పొందిన అనుభవంలోనూ ఉంటే, రక్షించబడిన అనుభవంలోనూ ఉంటే దేవుని ఆత్మ నీలో నుంచి ప్రవహించాలి కదా. ఏమండి, దానిలే గారు కూడా కాకినాడలో సేవ చేస్తున్నటువంటి దినాల్లో, ఏమండి ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి దినాల్లో దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపించింది, నువ్వు చెన్నై వెళ్ళు, అక్కడ సేవ ప్రారంభించు. ఏమండి భాష ఏమండి తెలియని ప్రాంతం అంతా కూడా ఏమండి అన్నోన్ పర్సన్స్ వెళ్ళారు. కానీ దేవుని ఆత్మ ఆయనలో నుంచి, ఆయన లోపల నుంచి దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన వెళ్ళారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రియులారా ఒకే ఒక వ్యక్తి సేవలో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయలే. దానిలు గారు ఎవరో ఉద్యోగం చేయలే. విశ్వాసంతో దేవుడు పలికిన మాట చేత వారు నిలబడినప్పుడు ఆగిందా ప్రియులారా? ఇందాక చెప్పిన క్యాన్సర్ పేషెంట్ ఎలా ట్రీట్ అయింది? ఒక వ్యక్తి విశ్వాసంతో నిలబడబట్టి ఆ వ్యక్తిలో నుంచి జీవజల నదులు పారబట్టి, ఏమండి అందుకే ఆయన టైటిల్ ఏం పెట్టారంటే జీవజల ప్రవాహాలను పెట్టారు ప్రియులారా. ఎస్, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీ జీవితంలో నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుడిని ఎక్కడికైనా తీసుకెళ్తాడు. దేవుడిని ఎలాంటి స్థితికైనా లేవనెత్తుతాడు ప్రియులారా. నీ మాటలు విశ్వాసపూరితంగానే ఉన్నాయా? చాలామంది నీలో ప్రార్థన ఉంటే దేవుని ఆత్మ ఉంటుంది, నీ రక్షణ నిలబడితే, నీ మారు మనసును నిలబెట్టుకుంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా విశ్వాసంతో ఉంటుంది ప్రియులారా. చాలామంది జీవితాల్లో విశ్వాసం కనబడట్లేదు. ప్రకటన గ్రంథంలో కూడా ఏమని రాయబడి ఉంది? ఏమంటే నేను వచ్చు దినమున విశ్వాసుల్లో విశ్వాసాన్ని నేను కనుగొనగలనా? ఏమంటే ఈ రోజున సంఘాల్లో విశ్వాసం కనబడుతుందా? ఎంతమంది ఈ రోజున డబ్బు మీద ఆధారపడి, వాటి మీద ఆధారపడి, వీటి మీద ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి, అధికారుల మీద ఆధారపడి ఏమండి నిలబడతాయా? అవన్నీ దేవుని మీద ఆధారపడింది ఎప్పటికైనా నిలబడుతుంది ప్రియులారా. మనుషుల మాటలు కాదు సేవని సహవాసాన్ని నిలబెట్టేది. ఏమండి డబ్బు కాదు సేవను నిలబెట్టేది, ఒక్క విశ్వాసమే ఏమి నిలబెడుతుంది? సేవను నిలబెడుతుంది. 1 తిమోతి 4:1 కూడా ఒక మాట రాస్తుంది చూడండి ప్రియులారా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మోసపరుచు ఆత్మల యందు ఏవండి, ఆ తర్వాత దయ్యముల బోధ యందు ఏవండి లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎవరితో చెప్పిందండి ఈ మాట? ఆత్మ పౌలు గారితో ప్రియులారా. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నప్పుడు చెప్తున్నాడు, అయ్యా తిమోతి, ఆత్మ తేటగా చెప్తుంది నాకు. ఏమని? కడవరి దినాలు వస్తాయి, ఆ దినాల్లో కొంతమంది వేషధారులు బయలుదేరుతారు. మారు మనసు అనుభవం ఉండదు ప్రియులారా చాలా మందికి. ఏమండి రక్షణ అనుభవం లేని వ్యక్తి, ఏమండి తన హృదయాన్ని యేసు రక్తంలో కడుక్కోని వ్యక్తి, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడుకోకుండా బోధ చేస్తే అది ఏ బోధ అవుద్ది చెప్పండి ప్రియులారా? ఏ బోధ అవుద్ది అది?
దేవుని బోధ కానే కాదు ప్రియులరా. మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులరా. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఆయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు. చూడండి ప్రియులారా, ఇది లేఖనం, యేసుప్రభువారి గురించిన లేఖనం ఇది. ఆయన మీదకి ఏముందంట ప్రియులారా? ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. తర్వాత ఏమని రాయబడి ఉంది? ఆ ఆత్మ గనక ఆయనలో ఉంటే, ఒక వ్యక్తిలో గనక, నేను చెప్పే అంశం ఏంటంటే, ఒక వ్యక్తిలో గనక, ఒక బోధకుల్లో గనక దేవుని ఆత్మ ఉంటే ఆ బోధ ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేను చెప్తాను పిల్లరా. కింద ఏమని రాయబడి ఉన్నా చూడండి పిల్లరా. ఈయన జగడమాడడు. జగడాలంటే ఏంటండి? గొడవలే కదా. కేకలు వేయడు. ఈ రోజున బోధలు, కొంతమంది బోధలు మైక్ ఇస్తే స్టేజ్ ఎక్కి ఏం చేస్తూ ఉంటారు? కేకలేస్తూ ఉంటారు. తర్వాత ఆయన స్వరము వీధులలో వినబడదు. యేసుప్రభువారి గురించి అండి పలికిన. ఆయన యందు తండ్రి ఆయనలో ఆత్మను పెట్టినప్పుడు యేసుప్రభువారు ఆయన వీధులలో సంచరించారు. ప్రియులరా, యేసుప్రభువారు కూడా బోధ చేశారు. యేసుప్రభువారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. యేసుప్రభువారు కూడా ఎన్నో రకాలైనటువంటి బోధలు, ఎన్నో విషయాలు ఆయన పలికారు. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్తాను చూడండి. శాస్త్రులు, పరిసయ్యులు, ఈ మతాధికారులు అందరూ యేసుప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా విషయాల్లో రైట్ క్వశ్చన్స్ వేశారు, రాంగ్ క్వశ్చన్స్ వేయాల యేసుప్రభువారిని. అయితే మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కదా, నువ్వెందుకని ఇలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేశారు చేయలేదా? ఏమండి, వాళ్ళు మాట్లాడింది రైట్ రూల్ అయినా వారు మాట్లాడింది రైటే మాట్లాడారు. వారు రాంగ్ ఏం మాట్లాడలా. కానీ యేసుప్రభువారు ఏం సమాధానం ఇచ్చారండి? దాన్ని నెరవేర్చడానికి నేను ఎక్కడికి వచ్చాను. మరికొన్ని సందర్భాల్లో అయితే యేసుప్రభువారు మౌనంగా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రియులారా. ఏమండి, మౌనం ఉందా నీకు ఈ రోజున? చాలామంది విశ్వాసుల్లో విశ్వాసం కనబడుతుందా? దయ్యాల బోధ యందు లక్ష్యముంచి వారి విశ్వాస జీవితాలు ఏమైపోతున్నాయి? భ్రష్టత పట్టిపోతున్నాయి. ప్రియులారా, భ్రష్టత అనే మాట ఎంత భయంకరమో తెలుసా మీకు? బైబిల్ ప్రకారం లోకంలో మనకు ఆ మాట వినబడదు, బైబిల్లోనే మనకు ఆ మాట వినబడుతుంది. ఎవరైతే భ్రష్టులు ఉన్నారో ప్రియులారా, జాగ్రత్త. మీ విశ్వాసానికి ఎప్పుడైతే భ్రష్టత పట్టిందో, ఉందే విశ్వాసం, కానీ ఏ విశ్వాసం ఉంది? భ్రష్టత విశ్వాసం ఉంది. నీ విశ్వాసానికి భ్రష్టత పట్టింది. చాలా మంది వారి హృదయాల్లో నుంచి మంచి వాక్కులు రావు, నీతి మాటలు రావు, విశ్వాసపు మాటలు రావు. ఇక్కడ వేషధారులు వచ్చి వాక్యం చెప్తే ఆ వాక్యం విని నువ్వు కూడా వేషధారిగానే మారిపోతావు. వేషధారుల వాక్యాన్ని వింటే నువ్వు కూడా వారు వేసే కేకలను చూసి, వారు వినే బోధనలు చూసి ఏమండి, దయ్యాలు మన వెనకమాల రావండి. ఇక్కడ మోసపరుచు ఆత్మలు అని రాస్తుంది ప్రియులారా. చూడండి ప్రియులారా, ఈ దురాత్మ ఏం చేస్తుంది అంటే ఒక మనిషిని వేషధారిగా మార్చేస్తుంది. ఏ మనిషిలో అయితే భ్రష్టత ఉందో ప్రియులారా, ఆ మనిషికి మనస్సాక్షి పనిచేయదు. మనస్సాక్షి అనేది ఉండదు. అయ్యో, నేను వాక్యాన్ని బోధిస్తున్నాను కదా, నేను వాక్యాన్ని చెప్తున్నాను కదా, నా బోధన వినడానికి అనేక మంది వస్తున్నారు కదా ఇక్కడ కూర్చోడానికి, వారి విశ్వాస జీవితాలు ఏమైపోతాయి? మోసపరుచు ఆత్మ ఉంటుంది ప్రియులారా వారిలో. అక్కడికి వెళ్ళి కూర్చుని మనం ఆ వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం అనుకోండి, ఆ ఆత్మలు మన వెనకమాల రావు అనడానికి లేదు ప్రియులారా, ఖచ్చితంగా వస్తాయి. మోసపరుచు ఆత్మలని అందుకే రాశారు ఇక్కడ. దేవుడే పలికాడు స్వయంగా ఆ మాట. ఏమండి, వాక్యానికి వ్యతిరేకంగా మనం వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు కదా. వాక్యానికి వ్యతిరేకంగా మనలో మోసపరుచు ఆత్మల్ని నింపుకోవచ్చా? నింపుకోకూడదు కదా. ఎన్ని హృదయాలు ప్రియులారా ఈ రోజున మోసం చేత, ఎన్ని హృదయాలు ప్రియులారా, నువ్వు విన్నాదే ఇదే సత్యం అనుకుని నువ్వు జీవిస్తూ ఉంటావు కదా. వినటం వల్ల నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. కానీ దయ్యాల బోధ వినటం వల్ల నీకేమొస్తుంది? భ్రష్టత వస్తుంది ప్రియులారా. బైబిల్లో భ్రష్టు లేని వారు ఎవరైనా ఉన్నారా? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఎవరైనా ఉన్నారా? చూడండి ప్రియులారా, మీరు ఎవరైనా ఉన్నారేమో చూసుకోనండి. వాక్యం సెలవిస్తూ ఉంది ఉదయకాల సమయంలో. ఏశావు వంటి భ్రష్టుడైనను ప్రియులారా, బైబిల్ ప్రకారం వ్యభిచారం ఎంత భయంకరమైనటువంటి పాపమో ప్రియులారా, భ్రష్టత కూడా అంత భయంకరమైనటువంటి పాపం ప్రియులారా. చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యాన్ని నువ్వు ఏ కోణంలో అతిక్రమించినా సరే దట్ ఈస్ సిన్, అది పాపం అంతే. ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు ఏ కోణంలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినా అదేంటిది? అట్ దట్ టైమ్ యు బికమ్ సిన్నర్, అంతే. నువ్వు పాపిగా మార్చబడతావు ఆ క్షణంలో, అంతే. ఏమండి, గ్రహింపు ఉందా నీకు? ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు బైబిల్ని మోస్తున్నావు, ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు బోధ వింటున్నావు,
అయ్యో నా విశ్వాస జీవితానికి భ్రష్టత పట్టకూడదు కదా, నా నేను భ్రష్టురాలుగా మారకూడదు కదా అనేటువంటి గ్రహింపు నీకు ఏనాడైనా అయ్యిందా ప్రియులరా? అందుకే యేసుప్రభువారు ఏం చెప్పారంటే, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఉందా నీకా మెలకువ? ఎలాంటి ఆత్మలు నా మీద ఏలుబడి చేస్తున్నాయి, ఎలాంటి ఆత్మల దగ్గరికి నేను వెళ్తున్నాను, ఎలాంటి ఆత్మలు నేను సమకూర్చుకుంటున్నాను? ప్రియులారా, నువ్వు అక్కడికి వెళ్ళి ఒక మీటింగ్లో, దయ్యాల బోధ చేసేటువంటి మీటింగ్లో, దేవునాత్మ లేని, మారు మనసు లేని, రక్షణ అనుభవం లేని మీటింగ్స్లోకి వెళ్ళి నువ్వు కూర్చుంటే అక్కడ నువ్వు మోసపరచబడతావు అంతే. ఏమండి, వాస్తవానికి నేనే తప్పు చేయలేదు కదా, నేనే పాపం చేయలేదు కదా, నేను లోకంలో పడిపోలేదు కదా, నా పరిస్థితి అంతా బాగానే ఉంది కదా, ఎందుకని కొన్ని పరిస్థితులు అంతా కూడా గలిబిలిగా మారుతున్నాయి? ఏనాడైనా గమనించారా ప్రియులారా? మోసపరుచు ఆత్మలో మన చుట్టూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి మీలో ఎవరైనా సరే మోసపరుచు ఆత్మల దగ్గరికి ఏనాడు కూడా వెళ్ళమాకండి. ఆ మోసపరుచు ఆత్మలు నీకెలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయండి మనకి? అందుకే మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు మెలకువగా లేకుండా, ప్రార్థనాత్మ నీలో లేకుండా, ప్రార్థన పరురాలుగా, ప్రార్థన పరుడుగా నువ్వు లేకోకుండా, మనం ఏదో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి ఏం కలగజేస్తూ ఉంది? నువ్వు కూడా గుడ్డితనంలోనే ఉంటావు. జాన్ బెనియన్ అనేటువంటి దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏ ప్రేయింగ్ పర్సన్, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివే కాకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ క్రిస్టియన్, యూ విల్ నెవర్ బికమ్ ఏ క్రిస్టియన్. నువ్వు ఎన్నడూ క్రైస్తవుడిగా మార్చబడవు, నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలవే కానే కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏ ప్రేయింగ్ పర్సన్, ప్రార్థన చేసే వ్యక్తిగా గనక లేకపోతే. ప్రియులారా, జాన్ ఆర్థర్ అనేటువంటి దేవుని సేవకుడు కూడా ఒక మాట చెప్పాడు, డెవిల్ ఈజ్ అలైవ్ అండ్ అట్ ఇన్ వర్క్ ఆఫ్ డిసెప్షన్ అని పలికాడు. అపవాది సజీవంగా ఉన్నాడు, మోసపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫాల్స్ మిరాకిల్స్, ఏమండి, ఆ తర్వాత బ్యాడ్ థియాలజీ, ఆ తర్వాత లయింగ్ విషన్స్, తర్వాత లయింగ్ డ్రీమ్స్, ప్రియులారా, లయింగ్ రెవల్యూషన్స్, డిసెప్టివ్ టీచింగ్స్ who are in for the money, power and influence. ప్రియులారా, ఆ దేవుని సేవకు ఏమని రాశాడంటే ప్రియులారా, అపవాది సజీవంగా ఉన్నాడు, ఆ తర్వాత మనుషుల్ని మోసపరిచేటువంటి పనిలో ఉన్నాడు, మోసపూరితమైన ఆత్మల్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఫాల్స్ మిరాకిల్స్ ప్రియులారా, తప్పుడు కార్యాలు. ఈ రోజున ఎంతమంది స్వస్థతల వైపు తిప్పేస్తున్నారండి? మనుషులందరినీ తిప్పుతున్నారా లేదా? అక్కడ స్వస్థతలే కనబడతాయి, ఇంకా ఏం కనబడవు. ఫాల్స్ మిరాకిల్స్ ప్రియులారా. ఆ తర్వాత బ్యాడ్ థియాలజీలో కూడా నేను అంతకితం కూడా 2-3 సార్లు చెప్పా, థియాలజీ వైపు కూడా మంచిదే నేర్చుకోవడానికి, కానీ దానివల్ల మన పరలోకం కానీ మనకి ఏదైనా దీవెనకరంగా కానీ ఏది ఉండదు. బ్యాడ్ థియాలజీ. తర్వాత లయింగ్ విషన్స్, తప్పుడు దర్శనాలు. ఏవండి, నువ్వు నిజంగా క్రైస్తవ్యంలోనికి అడుగు పెట్టే ముందు నీకు మొట్టమొదటగా రావాల్సిన దర్శనం ఏంటో తెలుసా? రక్షణ, మారు మనసు దర్శనం రావాలి. దేవుడు నిన్న కడగబడినట్లుగా నీకు దర్శనం రావాలి. ఏమండి, ఒక మారు మనసు అనుభవం లేదు ఒక వ్యక్తికి, అనుకుందాం సమ్ ఎక్స్పర్సన్, మారు మనసు అనుభవం లేదు, మారు మనసు అనుభవంలో నుంచి రాలేదు ఆ వ్యక్తి. ఏదో చాలా బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి, మారు మనసు లేని బ్యాక్గ్రౌండ్లు చాలా ఉన్నాయి. ఆ మారు మనసు అనుభవంలో నుంచి రాలేదు. లయింగ్ విజన్స్ అని అందుకే రాశాడు ప్రియులారా. దేవుడు నాకేదో ప్రేరేపణ ఇచ్చేసాడు, దేవుడు నన్నేదో ఎలా చేయమంటున్నాడు, దేవుడు నన్నేదో అలా చేయమన్నాడు. చాలామంది ఉన్నారులేండి. నేను చిన్నప్పటి నుంచి మేము చోడవరంలో సేవ చేసేప్పుడు కూడా అక్కడ కూడా చూసాం ఒకళ్ళని ఇలా తప్పుడు దర్శనం, దేవుడు ఎలా చేయమంటున్నాడు, దేవుడు అలా చేయమంటున్నాడు. ఏమండి, నిజంగా ఒక వ్యక్తి రక్షించబడితే, నిజంగా ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఇంకొక వ్యక్తిని మారు మనసు పొందించడానికే ప్రయత్నం చేస్తారు ప్రియులారా. విశ్వాస భ్రష్టత అనే దానికి ఇంకొక అర్థం ఏంటో తెలుసా? నామకార్థం ప్రియులారా. అలాంటి నామకార్థ అనుభవంలోనికి మనం వెళ్ళకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమండి, లయింగ్ రెవల్యూషన్స్, తప్పుడు బోధలు, తర్వాత డిసెప్టివ్ టీచింగ్, డబ్బుల కోసం, తర్వాత ఏమండి పేరు కోసం, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ కోసం మనుషులు ఈ రోజున రకరకాలైనటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. కాబట్టి గుర్తించాల్సిన బాధ్యత మనదే ప్రియులారా. మనం చాలా రీతిలుగా మనం గుర్తించాలి. అందుకే మారు మనసు అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఏమండి, దానియేలు గారు కూడా చాలా మందితో చెప్పారు, సహోదరుడా నువ్వు నరకమే, నీ వెనకమాలు వచ్చే వాళ్ళందరూ కూడా నరకమే. భక్తులు ఊరికినే పలకలేదు ప్రియులారా, ఆ మాటలన్నీ కూడా వారిలో దేవునాత్మని నింపుకొని వారు పలికారు. మత్తయి సువార్త అదే 12వ అధ్యాయం 31వ వచనంలో చూడండి ప్రియులారా. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపము దోషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమై దోషణకు పాప క్షమాపణ లేదు. ఆ తర్వాత కింద కూడా ఇంకొక విషయం రాయబడం చూడండి, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు గాని
పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను వారికి ఏమి లేదు, పాప క్షమాపణ లేనే లేదు. ఎవరికి? ఆత్మకి వ్యతిరేకంగా వెళ్ళిన వారికి. చూడండి ప్రియులారా, అసలు ఎందుకు వచ్చావండి చర్చికి? మనం పాప క్షమాపణ కోసమే కదా. ఎందుకండి మనం దేవుడు నమ్ముకున్నది? పాప క్షమాపణ కోసమే కదా. ఎందుకండి దేవుడు ఈ లోకానికి వచ్చింది? పాప క్షమాపణ కోసమే కదా. అవునా కదా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. నీకు పాప క్షమాపణ ఇవ్వడానికి, నాకు పాప క్షమాపణ ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఎవరైతే దేవుని ఆత్మకి వ్యతిరేకంగా దైవ దూషణ కానీ, ఏమండి, దేవుని ఆత్మకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు కానీ, వారికి ఏమి లేదు. చూడండి పిల్లలు, ఎంత భయంకరమైనటువంటి మాట, ఎంత డేంజర్ వర్డ్ ఇస్, హౌ డేంజర్ ఇట్ ఈస్. వినడానికి ఎంత భయంకరంగా ఉంది. పాప క్షమాపణ లేకపోతే ఏంటండి మన గతి? పాప క్షమాపణ లేకపోతే నీ గతి ఏమవుద్ది? చెప్పండి పిల్లలు, ఏమవుద్ది మన స్థితి, మన పరిస్థితి ఏమవుద్ది? దేవుడికే మనం చెప్పుకోలేం కదా. దేవుడే మనల్ని క్షమించనంటున్నాడు కదా. నీళ్ళు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో చూడండి పిల్లలు, ఒకటి దైవ దూషణ చేయకూడదు, వారికి ఆత్మ విషయమై దూషణ ఉండకూడదు, ఆ తర్వాత ఆత్మకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. రెండు మాటలు ఉన్నాయి ప్రియులారా. దేవుని ఆత్మ చేత నడిపించబడే సేవకుల్ని కానివ్వండి, దేవుని ఆత్మ నింపబడిన వ్యక్తికి కానివ్వండి, దేవుని ఆత్మ చేత నింపబడుతున్న సహవాసాలు కానివ్వండి, వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు ప్రియులారా. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు చెప్పండి? దేవుని ఆత్మకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది, మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడినా మీకు పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమీ లేదు. దేవుని ఆత్మ అంత ప్రాముఖ్యమైనది ప్రియులారా. మన జీవితంలో దేవుని ఆత్మ అంత ప్రాముఖ్యమైనది. నింపుకుంటున్నావా నీలో దేవుని ఆత్మ? యేసు ప్రభువారు ఆయన ఆత్మని సిద్ధపరచుకున్నారు కదా. ఏమండి, దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన ఆత్మని సిద్ధపరచుకున్నాడు కదా. నువ్వెందుకని సిద్ధపరచుకోలేకపోతున్నావు? రోమీయులకు రాసిన పత్రిక 8:9 ఒక మాట రాయబడి ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ అన్నా, పరిశుద్ధాత్మ దేవుడన్నా, ఆదరణకర్త అన్నా, సత్యస్వరూపి ఆత్మ అన్నా, ఇట్స్ ఆల్ కమ్స్ అండర్ ద గాడ్ స్పిరిట్. అవన్నీ కూడా దేవుని ఆత్మ కిందకే వస్తాయి ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిలో అయినా సరే క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడాయన వాడు కాదు. నరకం అనేది నాశనం, నాశనమే వారి అంతం అని బైబిల్లో రాస్తుంది. దేవుని లేకుండా, దేవుని ఆత్మ లేకుండా గనక నువ్వు బ్రతికితే గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్నాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ఎన్ని వాక్యాలు ఉన్నా దేవుని ఆత్మను గనక నువ్వు నింపుకోకపోతే ఒక దినాన్న మన స్థితి ఏమవుతుంది? నరకమే మన ఎండ్ అవుద్ది ప్రియులారా. నరకానికి పిక్నిక్లో ఒక సందర్భం రాస్తుంది. ఏంటో తెలుసా? ఆ కొలంబియాలో 7 వ్యక్తుల్ని యేసు ప్రభువారు నరకంలోనికి తీసుకెళ్లారంట. 7 వ్యక్తుల్ని యేసు ప్రభువారు కూడా అక్కడ వెళ్ళి నడుస్తూ ఉంటే కొంతమంది అక్కడ దూషణ చేస్తూ ఉన్నారంట. ఎవరిని? దేవుణ్ణి తిడతా ఉన్నారంట భయంకరంగా, పచ్చి బూతులు. ఏమండి, నువ్వు ఇట్లాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఎలా చేసావు, నువ్వు మోసం చేసావు, నువ్వు వచ్చేసావు, నువ్వు ఇచ్చేసావు అని దేవుణ్ణే తిడుతున్నారంట అక్కడ చాలామంది. అప్పుడు దేవుడు యేసు ప్రభువారు వారితో చెప్తారు, ఏంటో తెలుసా? నేను తెలియని వాళ్ళు కాదు వీళ్ళంతా, నన్ను ఎరగనోళ్ళు కాదు వీళ్ళంతా. లోకంలో ఉన్నప్పుడు మారు మనసు అనుభవం లేకోకుండా మారు మనసు పొంది దిగజారిపోయిన స్థితిలో ఉండి దయ్యాల పోదయందు వీరు లక్ష్యం ఉంచి వారి విశ్వాస జీవితాలు భ్రష్టత బట్టి నా ఆత్మకి వ్యతిరేకంగా జీవించిన వారు వీళ్ళంతా అని చెప్పి యేసు ప్రభువారు వారికి చెప్తారు. ప్రియులారా, ఎంత భయంకరం అండి! దేవుని ఆత్మ మనకి చాలా ప్రాముఖ్యం కదా. ప్రార్థన చేసి దాన్ని నింపుకుంటున్నామని హృదయంలో ప్రతిరోజు కూడా దేవుని ఆత్మ కోసం మనం వేడుకోవాలి కదా. దేవుని ఆత్మ లేకుండా, దేవునితో సహవాసం చేయకుండా యువర్ గైడ్ టు యువర్ ఓన్ డిస్ట్రక్షన్. అంతే, నీ నాశనాన్ని నువ్వే వెతుక్కుంటా వెళ్తున్నావు దేవుని ఆత్మ లేకపోతే. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువారు కూడా ఒక మాట చెప్పారు, మీ శరీరాన్ని చంపే వారికి మీరు భయపడమాకండి, మీ ఆత్మని శరీరాన్ని రెండింటినీ తీసుకెళ్లి నరకంలో పడేవారికి భయపడండి. కాబట్టి ప్రియులారా, నీ ఆత్మని ఈడ్చికెళ్ళేటువంటి బోధకి నువ్వు ఎప్పుడైనా అలవాటు పడ్డావా? దయచేసి అలాంటి వాటికి అలవాటు పడమాకండి ప్రియులారా. ఎందుకంటే వాక్యం స్పష్టంగా మనకి సెలవిస్తూ ఉంది. ఉందా ప్రియులారా? నా బైబిల్లోనే ఉందా? మీ బైబిల్లో కూడా ఉందా? స్పెషల్ బైబిల్ ఏమైనా ఉందా బోధించే వాళ్ళకి? అందరికి ఒకటే బైబిలా? దయ్యాల బోధ ఏ బైబిల్లో నుంచి వస్తుందండి? సపరేట్ బైబిల్ ఏమైనా ఉందా వారికి?
ఏమన్నా ఉందా? సపరేట్ బైబిల్ ఏమైనా ఉందా? ఈ బైబిలేనా? కాబట్టి అందుకే దేవుడు హెచ్చరించాడు. అపోస్తుడైన పౌలు గారు కూడా హెచ్చరించారు. రోమీయులు రాసిన పత్రిక 8:16 వచనంలో, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరండి? ఆత్మ తానే మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు తానే వచ్చి ఎవరితో పాటు నిలబడి? మన ఆత్మతో కూడా నిలబడి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హౌ స్వీట్ ఈజ్ ఇట్ కదా. మనం ఒక దినాన్న మరణించిన తర్వాత మన ఆత్మ వెళ్ళి న్యాయసింహాసనం ఎదురుగా నిలబడిన తర్వాత, తండ్రి ఎదురుగా మనం నిలబడిన తర్వాత ఏం చేస్తుందండి ఆత్మ? ఎప్పుడు సాక్ష్యం వస్తుంది చెప్పండి? ఊరికి నెల నిలబడితే సాక్ష్యం వస్తుందా? మనలో భ్రమపరుచు ఆత్మ, మోసపరుచు ఆత్మ, దయ్యాల బోధ ఏందో లక్ష్యం ఉంటే వస్తుందా? దేవుని ఆత్మకి వ్యతిరేకంగా ఉంటే వస్తుందా? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాడు, దేవుని ఆత్మ రాదు మన దగ్గరికి. ఏమొస్తాయి? నిన్ను ఏ మోసపరిచే ఆత్మలు నిన్ను మోసపరిచినయో అయ్యే నీ దగ్గరికి వచ్చి అవి కూడా సాక్ష్యం వస్తాయి. ఏమని? అయ్యో తండ్రి, మా బోధకు లక్ష్యం ఉంచాడు ఈ వ్యక్తి. అయ్యో తండ్రి, మా బోధ ఏందో లక్ష్యం ఉంచారు. అయ్యో మేము నివసించాం ఎన్నాళ్ళు ఈ శరీరంలో, ఈ హృదయంలో. దేవుని ఆత్మకి నిలయం అని బైబిల్లో ఉంది, కానీ నా ఆత్మకి నిలయంగా వీళ్ళు చేసుకున్నారు అని సాక్ష్యం ఇస్తే దేవుడు అవునా కదా? మాట్లాడతాడేమన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీళ్ళు నాకు సంబంధించిన వ్యక్తులని దేవుడు అంటాడా ప్రియులరా? అక్కడ గాడ్ ఈజ్ మ్యూట్ ఎట్ దట్ మూమెంట్ ప్రియులరా. అదే నువ్వు నీలో దేవునాత్మ నింపుకుంటే, అదే నీలో దేవునాత్మ కనుక ఉంటే, ఆ క్షణాన దేవునాత్మని దగ్గరికి వచ్చి తండ్రి ఏమని రాయబడం చూడండి ప్రియులరా, మనము దేవుని పిల్లలమని. ఏమండి? ఆత్మ తానే మనతో కూడా నిలబడి ఏం చేస్తా ఉంది? అలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి ప్రియులరా. దేనికోసం ప్రయాసపడుతున్నావు సోదరి సోదరుడా? దేనికోసం పరిగెడుతున్నావు? మారు మనసు అనుభవం నీకుందా? యేసు ప్రభువారు సిలువలో కార్చిన రక్తం చేత నువ్వు కడగబడ్డావా? ఈ క్షణాన్న, ఏ క్షణాన్నైనా సరే, అమ్మో లోకం ఎంత భయంకరమైనది, పాపం ఎంత భయంకరమైనది ప్రియులారా. ఎవరిలో అయితే భ్రష్టత విశ్వాసం ఉందో, ఏ విశ్వాసానికైతే భ్రష్టత పట్టిందో వారిలో మొట్టమొదటగా ఎలుబడి చేసే స్వభావం ఏంటో తెలుసా ప్రియులారా? తిరుగుబాటు తత్వం. డెవిల్ ఈజ్ బెస్ట్ అట్ రిబెలియన్ స్పిరిట్ ప్రియులారా. ఎందుకంటే అపవాదిగాడు దేవుడి మీద తిరుగుబాటు చేసి ఏం చేయబడ్డాడు? పడద్రోయబడ్డాడు. పడద్రోయబడటమే కాకుండా ఎవరైతే సపోర్ట్ చేశారో, ఏమండి, దేవునాత్మకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరికీ పాపక్షమాపణ లేదు. ఇక్కడ లూసిఫర్ కూడా సపోర్ట్ చేసి దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏం చేయబడ్డారు? వాళ్ళు కూడా పడద్రోయబడ్డారు కదా. ఏమండి, కోరాహు, దాతాను, అభిరాము దేవుని సేవకుడికి వారు ఎదురు తిరిగారు ప్రియులారా. దేవుని సేవకుడికి ఎదురు తిరిగిన తర్వాత వారితో పాటు ఎంతమందిని సమకూర్చుకున్నారు? 250 మందిని సమకూర్చుకున్నారు. ఆ 250 మంది కూడా ఏమయ్యారు? వారితో పాటు భూమి నెర విడిచి తిరుగుబాటు చేసిన వారందరూ కూడా అందులోనికి వెళ్ళిపోయారు ప్రియులారా. కాబట్టి తిరుగుబాటు మనసు నీలోనికి వస్తుందా? దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని సువార్త విన్నప్పుడు తిరుగుబాటు మనసు చాలా మందికి వెలుబడి చేస్తుంది ప్రియులారా. ఏమండి, వాక్యానికి ఎదురు వెళ్ళగలమా మనం? దేవునికి ఎదురు వెళ్ళగలవా మనం? వెళ్ళి నిలబడగలవా మనం? నువ్వు నిలబడలేవు. దేవునికి ఎదురుగా నువ్వు నిలబడలేవు. దేవుని ఎదురుగా మనల్ని నిలబెట్టేది ఒకే ఒక ఆత్మ, అది దేవుని ఆత్మ ప్రియులారా. కాబట్టి నీ ఆత్మ ఎలాంటి స్థితిలో ఉంది? దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చింది, సమయాన్ని ఇచ్చింది, ఎంత సువార్తనిచ్చింది. ప్రతి ఆదివారం కూడా దేవుడు నిన్ను మందిరానికి పంపిస్తుంది. ఎందుకో తెలుసా? ఒక దినాన నీ ఆత్మ దిక్కులేని స్థితిలో నిలబడడానికి కాదు, దేవుని ఎదురుగా. దేవుని ఎదురుగా నిలబడినప్పుడు దేవుని ఆత్మ వచ్చి నీతో పాటు నిలబడి నీకేం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. లేదనుకో, నువ్వు దేవుని ఆత్మ నింపుకోకుండా నీ మారు మనసు అనుభవాన్ని నువ్వు నిలబెట్టుకోలేదనుకో, అక్కడ నువ్వు నిలబడతావు, దేవుని ఎదురుగా నిలబడతావు. అంతా కూడా ఉంటుంది. పరలోకంలో భక్తులు నీకు సువార్త చెప్పిన మేము కూడా అక్కడ పక్కన ఉంటాం. కానీ నీ ఆత్మ ఎలాంటి స్థితిలో ఉంటుంది? దిక్కులేని స్థితిలో ఉంటుంది ప్రియులారా. కాబట్టి నీ ఆత్మని దిక్కులేని స్థితిలో దాన్ని వదలమాక, నీ ఆత్మని పట్టించుకో. నీ పట్ల దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం, మా విశ్వాసం గొప్ప కార్యాలని
దేవుడు స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది యేసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన అయ్యా. మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు యాహాను ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవత్పతి యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.